మనుషుల మనసుల్లో భయాన్ని కలిగించే మాటలకి ఇంకా పనులకి మనందరం కూడా చాలా దూరంగా ఉండాలి. మంచి భావనలు కలిగిన వారందరినీ కూడా మనం గౌరవించి తీరాలి. వాళ్ళిద్దరూ అలా కళ్ళ గంతలు కట్టుకుని 2 అడుగులు కూడా నడవలేరండి. అన్నయ్య అలా గంతలు కట్టుకుంటే ఎలా పరిగెడతారు? భీమాబాయ్, ఏం జరుగుతుందో చూస్తూ ఉండు. అది ఇప్పుడు ఆడపిల్లలందరి చదువు వీళ్ళిద్దరి మీద ఆధారపడి ఉంది. గుర్తుపెట్టుకో, వీళ్ళు ఓడినా గెలిచినా కానీ వీళ్ళిద్దరూ ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేయడానికి వెళ్తున్నారు. పడిపోతే మంచిది అప్పుడైనా కనీసం ఈ ఊరు నుంచి విముక్తి దొరుకుతుంది. మీరాబాయ్, పోరాడకుండా ఆయుధాన్ని వదిలేసేవాడు సైనికుడు కాదు. వాళ్ళు నా పిల్లలండి, సైనికులు కాదు. ప్రతి వ్యక్తికి ఈ సమాజం పట్ల ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు నా కూతుళ్ళు ఒక తరం బాధ్యతని వాళ్ల భుజాన వేసుకున్నారు. వాళ్ళు ఏదైతే చేస్తున్నారో దానిని తరతరాల వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. చూడండి, ఎప్పుడైతే గంట మోగుతుందో అప్పుడు దాని శబ్దం ఈ కొండల్లో మారుమోగుతుంది. అప్పుడు మీకు ఎలా అనిపిస్తుందంటే 4 వైపుల నుంచి గంట శబ్దం వస్తున్నట్టుగా. కానీ మీరు అస్సలు కంగారు పడొద్దు, ఎందుకంటే ఇప్పుడు మీరు ఏ దిశలో పరిగెత్తాలో అదే దిశలో మిమ్మల్ని నిలబెట్టాను నేను. కొంచెం దూరంలోనే తెర వెనుక ఘట్టం ఉంది. మొదటి ఘట్టాన్ని మీరు తొందరగా పూర్తి చేశారంటే ఈ ఘట్టంలో మిగిల్చుకున్న సమయం రెండో ఘట్టంలో ఉపయోగపడుతుంది. సరేనా? అదీగాక నాకు అనిపిస్తుంది ఈ అమ్మాయిలు మీతో పోటీ పడలేరని. సరేనా? కాస్త తెలివిగా పనిచేయండి, వేగంగా పరిగెత్తండి. నానా, మంజులకి తులసికి అసలు అనుభవమే లేదు. వాళ్ళు ఎలా పరిగెత్తారు? నువ్వు సైలెంట్గా ఉండు, చూస్తూ ఉండు. ఇప్పుడు 3 అంకెలు లెక్క పెడతారు. ఇక ఆ తర్వాత పోటీ మొదలవుతుంది. సిద్ధమా? సిద్ధమే. మరి మీరు సిద్ధమేనా? 1 2 3 ఇటు. లేదటు.
మంజుల అక్క, తులసి అక్క అటెక్కడికి వెళ్తున్నారు? మీరు తప్పు దిశలో పరిగెడుతున్నారు. ఆగండి. ఇప్పుడు 1/2 నిమిషం తర్వాత 2వ గంట మోగుతుంది. అప్పుడు పరిగెత్తాలి మీరిద్దరూ. వీళ్ళని ఇలా మధ్యలో మాట్లాడొద్దని చెప్పండి. మౌనంగా ఉండాలి. మీరు మాట్లాడకూడదు. మధ్యలో ఇలా చెప్పకూడదు వాళ్ళకి. రండి, ఆ వాసం పట్టుకొని ముందుకు రండి. ఇది తికమక అల్లిక ద్వారం. మీరు ఏ దిశలో నిలబడ్డారో అదే దిశలో వెళ్ళి మీరు దీన్ని దాటాలి. ఒక్క తప్పు జరిగినా మీరు ఎక్కడి నుంచి బయలుదేరారో తిరిగి అక్కడికే వస్తారు. తిన్నగా మీరు ఇదే దిశలో వెళ్ళాలి. సరేనా పిల్లలు? అలాగే గురువుగారు. వెళ్ళండి. నానా, శబ్దం అంతా వినిపిస్తుంది. వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఏ పక్కన శబ్దం వస్తుందో? కానీ అబ్బాయిలు ఎలా పరిగెత్తారు? ఏదో తేడా జరుగుతుంది. ఆ అబ్బాయిలు అంత తెలివైన వాళ్ళు కూడా కాదు. ఏం చేస్తున్నారో సన్నాసులారా? అంత చక్కగా చెప్పిన తర్వాత కూడా తప్పు చేస్తున్నారు. రేయ్, జాగ్రత్త. 1/2 నిమిషం తర్వాత ఇంకొక గంట మోగుతుంది. ధ్యాస పెట్టండి. తులసి, ఏదో కుట్రలా అనిపిస్తుంది. గంట శబ్దం తికముకగా ఉంది. అవును, మనం ఒక పని చేద్దాం. మనం మొదటి గంట శబ్దాన్ని గమనిద్దాం. మొదటి గంట శబ్దం ఎటువైపు నుంచి వస్తుందో అటువైపే పరిగెడదాం. అచ్చం అలాగే కాక మనం దాగుడుమూత ఆటలో బియ్యం అడుగుల శబ్దం విని వాడిని ఎలా పట్టుకునే వాళ్ళము. అలాగే. ఇప్పుడు జాగ్రత్తగా విను. మంజుల అక్క, పరిగెత్తండి. ఇటువైపు. తులసి పరిగెత్తు, మంజుల పరిగెత్తు. ఆ వాసం పట్టుకొని తిన్నగా రండి. ఆగండి. ఇది తికమక అల్లిక ద్వారం. మీరు ఆ వైపుకి వెళ్ళాలి. వెళ్ళండి. అక్క, మనం ఇప్పుడు తిన్నగా వెళ్ళాలి. అంటే మనం కుడివైపు వాసం పట్టుకుని వెళ్ళాలి. మనకు వేరే వాసం అడ్డం రాకపోతే మనం సరిగ్గా వెళ్తున్నట్టు. సరిగ్గా చెప్పాం. మనకి వాసం అడ్డొచ్చిందంటే మళ్ళీ అక్కడికే వస్తాం. అచ్చం అలాగే కాదు. ఒకసారి నాన్న మనకు చెప్పాడు, వెళ్తురు లేనప్పుడు చీకటి గదుల నుంచి ఎలా బయటకు వెళ్తామో అలా. గోడల సహాయంతో వెళ్దాం.
రే బయటికి రండి. ఏం చేస్తున్నారు ఈ పిల్లలు? అమ్మయ్య, బయటకు వచ్చేసాం. మంజులక్క గుర్తుపెట్టుకో, గంట శబ్దం అటు నుంచే వచ్చింది. అలాగే. అటుపక్క మోగింది. అరే అటెక్కడికి పరిగెడుతున్నారు? అరే వెనక్కి రండి, వెనక్కి రండి. అరే వెనక్కి తిరగండి, వెనక్కి వెనక్కి తిరగండి. రే గాడిదల్లారా, ఎంత మంచిగా చెప్పాను. వెనక్కి తిరగండి, వెనక్కి వెనక్కి. ఇది చాలా తప్పు. పోటీదారులకు ఎవరికి సహాయం చేయకూడదు. మీరు ఏం చెప్పరండి మాస్టారు? మీరు మౌనంగా ఉన్నారెందుకు? నేను మాట్లాడితే వారించారుగా, ఇప్పుడు చెప్పరేంటి? చూడండి, మీరందరూ నిశ్శబ్దంగా ఉండండి, పిల్లల్ని ఆడనివ్వండి. గురువు గారు ఆడనిస్తున్నాంగా. వెనక్కి తిరగమని చెప్తున్నాం. వెనక్కి వెనక్కి వెనక్కి. మాస్టారు చెప్పండి. అరే ఇప్పుడే చెప్పాను, శాంతంగా ఉండండి. శాంతంగానే ఉన్నాం మాస్టర్, శాంతంగానే ఉన్నాము. చందన్ అటు పద, పద పద. పరిగెత్తండి. వచ్చేసాం. ఏయ్, తర్వాత గంట మోగేదాకా అక్కడే ఉండండి. అబ్బాయిలు మీరెదురు ఇటు రండి. ఇటు చూడండి, ద్వారానికి రెండు వైపులా నీటి గుంట ఉంటుంది. ఇక మధ్యలో ఒక చిన్న దారి ఉంటుంది. అది తాటి బొత్తాలతో చేసింది. సరేనా? మీరిద్దరూ చేతులు పట్టుకొని కలిసి దాన్ని దాటాలి. అర్థమైందా? అయింది గురువు గారు. వెళ్ళండి. ఇలాంటి చవట సన్నాసుల్ని పంపించారంటే పోటీకి. అరే ఏం చేస్తున్నారు? పైకెక్కండి. అరే ఆగండి, ఆగండి, దూరంగా ఉండండి. కుడి పక్కకి తిరగండి, ముందుకు నడవండి. ఇదిగో వినండి, ద్వారానికి ఇరువైపులా నీటి గుంట ఉంది. దాని మధ్యలో ఒక చిన్న దారి ఉంది. ఆ దారి తాటి బొత్తలతో వేసింది. మీరిద్దరూ కలిసిగట్టుగా చేతులు పట్టుకొని దాన్ని దాటాల్సి ఉంటుంది. అర్థమైందా? అర్థమైందండి. ఏ అబ్బాయిలు బయటకు వచ్చి మళ్ళీ ప్రయత్నించండి. తులసి విను, ఒకేసారి వెళ్ళామంటే పడిపోతాం. అందుకని నేను నీ చేయి పట్టుకొని ముందు నడుస్తాను, నువ్వు నా చేయి పట్టుకొని వెనకాలరా. ఇలా చేస్తే సులభంగా గుంటను దాటొచ్చు. అక్క, ఇది కూడా మేకల కథలా ఉంది. దాంట్లో ఇలాగ రెండు మేకలు కాలువ దాటడానికి ప్రయత్నిస్తాయి. అవును, అలాగే రా. అరే ఆ అమ్మాయిలు వచ్చేస్తున్నారా, తొందరగా ఎక్కండి.
మనం దాటేసాం. అవునక్క, ఇప్పుడు 3వ గంట మోగిన వెంటనే మన కలగంటలు తీసేసి ఆ దిశలో పరిగెత్తాలి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏం చేస్తున్నారు మీరు? ఇంకెందుకు ఎదురు చూస్తున్నారు? గంట ఎందుకు మోగించడం లేదు? గంట మోగించండి. అప్పుడే అమ్మాయిలు గంటలు విప్పేసి ఈ లైన్ దగ్గరికి వస్తారు. అరే, అయ్యో చూడండి. మంజుల అక్క, తులసి అక్క, మీరిద్దరు అటెందుకు పరిగెడుతున్నారు?